ఏపీలో ఒక పక్క భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అక్కడ అనావృష్టి పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 3 నెలలవుతోన్నా జిల్లాలో చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేకపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతాంగం ఈ ఏడాది ఖరీఫ్ కు దూరమవుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచినా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో 3వ వంతు కూడా సాగు కాలేదంటే సాగునీటి కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతోంది. కీలక మెట్ట పంటలైన కంది, పత్తి అరకొరగా సాగవగా ఇప్పుడు సాగుకు అదును దాటింది. జూన్లో వేసే పైర్లు వర్షాభావంతో ముందుకు సాగలేదు. అయితే సాగర్ నీటి సరఫరాపై భరోసాతో ఆయకట్టు ప్రాంతంలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1,29,000 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 41,607 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. సగటు వర్షపాతం కాడికి ఎంతో లోటు వర్షపాతంగా ఇక్కడ నమోదయ్యింది. ఖరీఫ్లో వేసినటువంటి పంటలు మిర్చి కానీ, పత్తి కానీ, వేరుశనగ కానీ, ప్యాడీ కానీ ఇవన్నీ వర్షాభావం లేక పూర్తిగా ఎండుముఖం పట్టిపోయి ఉన్నాయి. కొంత భూమి ఖరీఫ్లో సాగుకు వీలు పడక పంటలు వేయక రైతులు భూములు ఖాళీ కట్టి పెట్టారు వర్షపాతం చూసుకుంటూ. జిల్లాలో ఇప్పటి వరకు సాగు చేసిన పంటల విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. కంది పంట 68,000 హెక్టార్లకు గాను 13,000 హెక్టార్లలో సాగింది. పత్తి పంట 27,000 హెక్టార్లకు గాను 10,000 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి 13,000 హెక్టార్లకు గాను కేవలం 2,000 పైచిలుకు హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఇది కూడా ఇటీవలే కురిసిన వర్షాలు, సాగర్ నీటిపై భరోసా పెట్టుకుని వరిని సాగు చేశారు. మెట్ట పంటలలో కీలకమైన కంది, పత్తి సాగుకు సమయం దాటిపోవడంతో నీటి వసతి ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న సాగు వైపు మళ్లుతున్నారు. పంట వద్దు అంటే ప్రత్యామ్నాయం ఏం వేయాలో చెప్పాలి. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, సహకారం ప్రభుత్వం నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత మట్టికి ఆ విధంగా ఒక మాట కూడా మన జిల్లా అధికారుల నుంచి, వ్యవసాయ శాఖ నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఒక మాట కూడా ఆ విధమైనటువంటి రావట్లా. ధాన్యాగారంగా పిలుచుకునే పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. 2 ఏళ్ల క్రితం ఖరీఫ్ లో సాధారణ సాగు విస్తీర్ణం 52,888 ఎకరాలు కాగా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 31,000 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. మరోవైపు గతేడాది పండించిన పంటలు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిడ్డంగుల్లోనే ఉండిపోయాయంటున్నారు రైతులు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు కూడా అమితంగా తగ్గించి ఏదో మొక్కుబడిగా కొంటున్నారు. ఇది సొంతమేం కాదు. ఈ పరిస్థితి మారాలి. దీనికి ప్రభుత్వం అన్ని విధాల సహకరించి రైతుల్ని ఆదుకోవటానికి ముందుకు రావాలి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ కాలువ నీరు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నీరు అందిస్తే ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు రైతులు. వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి, కురవటం లేదు. సాగు చేసుకునే పరిస్థితి లేదు అసలు. సాగు చేయడానికి అడపాదడప వర్షం, అడపాదడప పనులు, అది అందువల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధారణం కన్నా 40% వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అంటోంది. వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.